ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక వాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం అండి. ఇక్కడ ఏముందంటే, మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారంటే యేసుప్రభుల వారే చెప్తున్నారండి. యేసుప్రభుల వారే భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఇప్పుడు మాకు నా నాన్న ఉన్నాడు, ఆయనకు తండ్రిని పేరు పెట్టవద్దు అంటే తండ్రి కాదైనా మనకు సహోదరుడు, అది చెప్తుంది ఇక్కడ బైబిల్. ఇంకా మరి యేసుప్రభుల వారు చెప్తున్నారు ఏమని, తండ్రిని ఎవరికి పేరు పెట్టొద్దు అంటే, మరి యేసుప్రభుల వారు తండ్రిని పేరు పెట్టచ్చా అంటే పెట్టొద్దనే చెప్తున్నాడు యేసుప్రభుల వారు. తండ్రి పరలోకమందు ఉన్నాడని. ఇది ఇంత ఇంపార్టెంట్గా యేసుప్రభుల వారు చెప్తే మనం ఏం చేస్తున్నామంటే ఆత్మీయ తండ్రి, ఆ తండ్రి, ఈ తండ్రిని పేరు పెడుతున్నాం. కాబట్టి మీరు ఈ ఆత్మీయ తండ్రిని పెట్టడం ఇంతవరకు కరెక్టు, ఇది గ్రహించాలని నా మనవి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా మనమందరము సహోదరులము చెప్తున్న బైబిల్ సందర్భం. కాబట్టి తండ్రి ఎవరు అంటే తండ్రి అది దేవుడు. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వందనాలు.